చిన్నప్పుడు మన ఇళ్లల్లో మహిళలకు ఎలా గుర్తుకొస్తారంటే వాళ్ళ వంటల ద్వారానే గుర్తుకొస్తారు. నాయనమ్మ సూపర్‌లో అది వండుతది, గారె బాగా వండుతది, అమ్మమ్మ బూరె భలే చేస్తది, లేకపోతే గనక అత్త పెసరట్టు సూపర్‌లో ఏసుద్ది. ఇట్లాగా చెప్పుకునేవాళ్ళు. అదే ఆ ఇళ్ళకెళ్ళినప్పుడు వాళ్ళని అడగటం, వాళ్ళు కూడా మురిసిపోతా అది వండి పెట్టడం నడిచేది. వంట అనేది ఇంటి అంశం. బయట తినడం అనేటటువంటిది రేరెస్ట్ ఆఫ్ రేర్ ఆ రోజుల్లో. ఇవాల్టి రోజున ఇంట్లో తినడం రేరెస్ట్ ఆఫ్ రేర్, బయట తినడం నిత్యకృత్యం. చివరికి ఈ ఇంపాక్ట్ ఎట్టా తయారైపోయిందంటే జనాల ఆలోచనల్లో అత్యధిక భాగం తిండికే కేటాయిస్తున్నారట. ఇది మనం చెప్పట్లేదు. పాలిటిక్స్ లాంటివి కూడా పట్టించుకోకుండా ఏం తిందాం, ఏం ఆర్డర్ చేసుకుందామని జనాలు ఏం ఆర్డర్ పెడదామనే దాని మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారట. దేశ రాజకీయాలు, ఎన్నికలు వంటి ముఖ్యమైన అంశాల కంటే ప్రతిరోజు ఆన్లైన్లో చేసే ఫుడ్ ఆర్డర్ల మీదనే ఆలోచనలతో మెజార్టీ ఇండియన్లు తలమునకలు అవుతున్నారట. అంతేకాకుండా 81% మంది భారతీయులు ప్రతిరోజు కనీసం 3 గంటల పాటు ఏదో ఒక విషయమై తీవ్రమైన దీర్ఘాలోచన చేస్తున్నారట. ఎన్నికల కంటే కూడా 61% మంది ఫుడ్ డెలివరీ గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారు. దాదాపు 74% మందికి ఏ ఫుడ్ ఆర్డర్ చేయాలి, ఏం తినాలో అన్న నిర్ణయం మీదే దృష్టి కేంద్రీకరిస్తున్నారట. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరికి ఓటేయాలనే నిర్ణయం కంటే కూడా ఆన్లైన్లో ఫుడ్కి సంబంధించిన అనేక ఎంపికలు, డీల్స్ మీదనే ఆసక్తి ఉందట. వాటిల్లో సరైన ఎంపిక తమ మొబైల్ స్క్రీన్లు ఎక్కువసేపు పరిశీలిస్తున్నారట. దీంతో అతిగా ఆలోచించడం అనేది భారతీయులకు కొత్త అలవాటుగా మారిపోయిందని అభిప్రాయం వ్యక్తం అవుతుందట. ఇది తాజాగా తేలినటువంటి ఇండియా ఓవర్ థింకింగ్ రిపోర్ట్ 2025 నివేదిక. ప్రతి నలుగురు భారతీయుల్లో ఒకరు అతిగా ఆలోచించడం ఒక స్థిరమైన అలవాటు అనే భావిస్తున్నట్టు. ఆహారం, జీవనశైలి, డిజిటల్, సామాజిక జీవితం, డేటింగ్, సంబంధాలు, కెరీర్ ఎంపికలతో సహా వివిధ రంగాల్లో నిర్ణయాలు అతిగా ఆలోచించడం ప్రభావితం చేస్తున్నాయి. 81% మంది భారతీయులు రోజుకు కనీసం 3 గంటలు ఎక్కువగా ఆలోచిస్తారు. ఈ విధంగా అధిక ఆలోచనలతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి గణనీయమైన సంఖ్యలో ఇండియన్లు గూగుల్, చాట్ జీపీటీ వంటి సాంకేతికత వైపు కూడా మొగ్గు చూపుతున్నారు. అతిగా ఆలోచించడం అనిశ్చితిని అధిగమించడానికి మరింత స్పష్టతకు డిజిటల్ సాధనాలను ఉపయోగిస్తున్నారు. ఎన్నికల్లో రాజకీయ నాయకుడిని ఎన్నుకోవడం కంటే ఏం తినాలో ఎంచుకోవడం ఎక్కువ ఒత్తిడితో కూడుకున్నదని 63% మంది భావన. ఓ సాధారణ బిర్యానీ ఆర్డర్ చేయడానికి ఫుడ్ యాప్ ద్వారా 30 నిమిషాలు స్క్రోలింగ్ చేస్తున్న ఉదంతాలు ఉన్నాయట. ఆర్డర్ చేసే ఆహార ఎంపికలు అస్పష్టతకు గురి కావడం లేదా డబ్బుకి తగిన విలువ లభించకపోవడం గురించి ఆందోళన కూడా చెందుతున్నారు. డిస్కౌంట్, డెలివరీ సమయ అంచనాలు తదితరాల మీద అధిక దృష్టి పెడుతున్నారట. డిజిటల్ ఒత్తిళ్లు, సోషల్ మీడియా ఆందోళన పని ప్రదేశంలోని సందేహాలు, ప్రాంతాలు, వృత్తుల్లో రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయట. ఇది